నేను రమ్మనడం కాదు, చెరసాలలో ఉన్నటువంటి మనల్ని చెరసాల విముక్తులుగా ఉంచి వారి వారి ఆయుధములు వారు నశించి సభాస్థలికి కొట్టుకుంటామని మన పెద్ద పెద్ద గారైన ధృతరాష్ట్ర వారు ఆజ్ఞాస్తున్నారట. అందు నిమిత్తమై ఇప్పుడు మనము పెద్ద గారైన ధృతరాష్ట్ర మహిపాలని కొనుక్కోని చేరాలి. వస్తున్నారా?
తండ్రి గారు ఆస్థానం జరుపుకున్నా. అవునన్నయ్యా. ముందుగా వందనాలు ఆచరిస్తాం. నా బిడ్డలు చేసిన తప్పు నా తప్పిదముగా భావించి నా పెద్ద కోడలైనటువంటి ద్రౌపది వచ్చి వెళ్తుండగా వరాలించడం
ఆ విధంగానే మిమ్మల్ని చాలాసార్లు విముక్తి చేశాను. ఓహో మీ ఆయుధాలు ఇంటికి బయలుదేరాదు. మీ ఆయుధములను మీకు ఇప్పించాను. క్షేమంగా ఆ విధంగానే మీ రాజ్యము ఇంద్రప్రస్థపురము రాజధానిగా ఉన్నది కదా, మీ అర్ధరాజ్యాన్ని మీకు ఇచ్చాను. సుఖంగా ఏరుకొని మీ భార్యను తీసుకున్నాడు అని కూర్చోండి. నా పక్కన కూర్చోండి. దుర్మార్గులైన నా కుమారులు దుష్టులు, వారి పేరులోనే ఉంది దుష్టులు. ప్రతి ఒక్కరి పేరులోనూ దుష్టుల కారణ తండ్రిని నేను దుష్టుడే. మా రాజ్యం మాకు ఇచ్చినట్టుగా తండ్రి, మీ రాజ్యాన్ని మీకు ఇప్పించాను. మీకు క్షేమంగా రాజ్య పరిపాలన చేసుకోండి. ఇంద్రప్రస్థపురంలోకి వెళ్ళి రాజ్యం పరిపాలన చేసుకోవచ్చు. ఇదిగో మీ భార్య వస్తున్నది. నా కోడలను ఇన్ని విధములుగా వ్యసన పెట్టారే నా కుమారులు. బిడ్డలుగా ఉన్నారు, బిడ్డలుగా ఉన్నారు.
కమ్మని కస్తూరి గుమ్మని తీసల్లో కమ్మి పరిమాణింప నమస్కరించి తానేమి సెలవిస్తాడని విచారించగాక ప్రాణపతి నమస్తే ప్రాణనాథ జగన్నాథ Oh
వచ్చారు. అధములైనటువంటి కౌరవ హతకులతో జూదమాడి సర్వ సంపదలు కోల్పోయారు. పెద్దవారైనటువంటి ధృతరాష్ట్ర మహారాజుల వారు నాకు ఇచ్చినటువంటి వరద్వయములతో మొదటి వరంగా పాండవులో పెద్దవాడైనటువంటి నిలబెట్టుకుంటే, రెండవ వరంగా మిగిలినటువంటి నలుగురు ప్రాణపతులు తమ నిజ ఆయుధులతో ఇమ్మని నేను వరం తీసుకున్నానండి. అవును. ఇంతవరకు నాకు తెలిసినదే. ఇక మీరు మీ పెద్ద తండ్రి గారితో ఏమి నేర్చుకున్నారు స్వామి? మూడో వరంగా మన సర్వరాజ్య సంపదలు మనకిచ్చి అవునండి. హాయిగా రాజ్యం ఎదుర్కోమన్నారు. భగవంతుని యొక్క కృప శ్రీమన్నారాయణమూర్తి ఏనాడైతే శతశృంగ పర్వతంలో మీ తండ్రి గారైనటువంటి పాండు మహారాజు మృతులై పరలోక గతులయ్యారో నాటి నుండి నేటి వరకు అనుక్షణం అడుగడుగున మనల్ని కాపాడుతూ కంటికి రెప్పవలే మనల్ని బిడ్డల కంటే మిన్నగా కాపాడుతున్నారు. ఆ పన్న శరణమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి. అవునవును. ఇంతటి కురుసభలో నా మానము నా ప్రాణము పోకుండా కాచి రక్షించినటువంటి వాడు ఆపద్బాంధవుడైనటువంటి అనాథ రక్షకుడు శ్రీమన్నారాయణుడే కదా. ఇలా దొరకదా స్వామి, ఆ, ఇక మీ ఆజ్ఞ ఎవరు సెలవిస్తే ఇంకేముంది? తండ్రి గారు రాజ్య సంపదలు మనకి ఇచ్చారు. ఇక మీ పట్టణానికి వెళ్ళి మీరు హాయిగా రాజ్యం ఎదుర్కోమన్నారు. కాసేపు నా పక్కన కూర్చోండి ఆయన అని మనం కూర్చొని పెట్టుకున్నాడు. నీవు అసలు నీవు భాగ్యమండి. కూర్చోండి స్వామి. ఎక్కడయ్యా? చిన్ని కృష్ణ, ఎక్కడున్నావు? నీవు లేక దిక్కులేని పక్షులైనాను, పక్షులైనా
నీ దయకు మేము పాత్రులు అయ్యాం. మహాభాగ్యంగా స్వీకరిస్తున్నాం స్వామి. మన సభాస్థలంలో ఉండగా
ఉన్నాడు. ఒక ఆట గెలిపేమంటే వాడు వాడు తిరిగిపోతు గెలిచేవాడు కాదు, గెలిచావు లచ్చలేదా వాళ్ళు, నువ్వు రాజ్యం తీసుకోవాలి వాళ్ళు లచ్చలేదా, నేను మానం లేదా వాళ్ళు పట్టును చూస్తాడు. నేను చెప్పేది ఏంటంటే ఈసారి పునర్చదవాలని చెప్పు, పునర్చదవాలని చెప్పు. ద్రౌపదిని గెలిస్తే వాళ్ళ రాజ్యం వాళ్ళు ఇచ్చేదాం అని చెప్పు. మామా అమ్మా ఎక్కువ మాట అవసరం లేదు కాబట్టి పోయిన రాజ్యాన్ని భర్తను నీ కుమారుడైనటువంటి సుయోధుడు మాట్లాడేటటువంటి మాటలు న్యాయం ఉంది. ఎందుకంటే రాజ్యము వీరభోజ్యము జోగమాడి జోగముతో అర్జించినటువంటి ధనము కావచ్చు, వేటాడి అర్జించినటువంటి సంపద కావచ్చు, యుద్ధము జోగము వేట యుద్ధము ఈ త్రయద్వయములలో క్షత్రియుడిగా పుట్టినటువంటి వాడు గెలుచుకున్నటువంటి వారిదే సొంతమవుతుంది. వేటాడి సంపాదించుకున్నటువంటి ధనం వేటలో గెలుచుకున్నటువంటి వాడిదే. యుద్ధం ఆడి యుద్ధంలో గెలిచినటువంటి వాడి సంపద యుద్ధంలో గెలిచినటువంటి వాడిది. జూదమాడి జూదార్చితమైనటువంటి సంపదని కుమారుడైనటువంటి సుయోధనుడిది. పోనీలే, ఇక అతని మనోభిష్టం ఏమిటో చెబితే దాని ప్రకారం మేము మెచ్చుకుంటామయ్యా. పునర్చుదమాడి తెలుసుకోమని చెప్పు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తా. పతివ్రత శిరోమణి కాబట్టి నీవు దూదమాడి నీ భర్తను తెచ్చుకో. స్వామి ఏమిటి పరీక్ష తండ్రి? అయోనిజమై నేను అగ్నికొండమున పుట్టినది మొదలు పాండవ మధ్యమైనటువంటి అర్జునుడే నా ప్రాణపతి అని చింతించి ఉంటుంది. మా నాన్నగారు అయినటువంటి పాంచాల భూపతి జననీ సోదర సహితముగా పాండవులు లక్క ఇంట మరణించారన్నటువంటి వార్త నిజమేనని
దురాత్ములైనటువంటి వారికి వదలించాడు. నాటి స్వయంవరంలో పెళ్లి కూతురు నయ్యుండియో అప్పుడు అవ్వడలేదని నేను కంటనీరు పెట్టుకుంటున్నాను. కానీ వివాహం ఆగినది మొదలు కొంతకాలమైనా నా మనస్సు నా శరీరం సుఖశాంతులతో వర్దిల్లకపోయినాయి. జోకతో ఇంద్రప్రస్థ పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి మమ్మల్ని మధ్యతను హస్తినావతికి రాణించి సర్వసంపదలు హరించి ఏ యుగంలోనూ ఏ చరిత్రలోనూ ఆడదానికి జరగరాని జరగకూడని జరగని అవమానం ఈ పురుషభలో నాకు జరిగినది. ఎంతటి అవమానాన్ని పొంది పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుని యొక్క కృపచేత సంపదను గైకుని మేము వెనుదిరిగి వెళ్ళే సమయంలో మరలా ఇదొక పరీక్ష. ఆది నారాయణ వేదాంత వేద్య సర్వలోకాలకు కర్మాను సాక్షివి నీవే, ఆధారభూతుడు నీవే. వేదాంత వేద్య వేణు మాధవ వేణు గోపాల ఆర్తత్రాణపరాయణ ఓ నారాయణ. నేనే పతివ్రతనైనా నా ప్రాణపతి అయినటువంటి ధర్మరాజు ధర్మము తప్పకు యుండినది నిజమైన, ధర్మం ఉన్నంత వరకు సూర్యచంద్రులు వెలుగునది నిజమైన, ఈ దారుని స్థలము ధర్మము అనేటటువంటి సత్యము చేత వెలసిల్లునది నిజమైన, తప్పక నేను గెలచి తీరేదిగాక. ఇది నా పాతివ్రత్యం మీద ఆన. జో దమాదాగా దొరలేనప్పుడు నారాయణ ఓం నమో నారాయణ. స్వామి నీ దయచేత భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క కృప తన అభిష్టం మేరకి జోదంలో ఓడినటువంటి ధనాన్ని జోదమాడి గెలుచుకోమన్నాడు. భర్త గారి పాదపద్మమును నొక్కి అన్నగారైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి మధ్యనందు తలచి నా పాతివ్రత్యానికి పరీక్షగా ఇచ్చి పాతివ్రత్యములకు మెచ్చాడు కానీ ఇగో జోదులలో
సర్వ సంపదను నేనే గెలుచుకున్నాను. నేను ఇచ్చినట్టు స్వామి, మీ పెద్ద తండ్రి గారు ఇవ్వలేని ధనాన్ని అవును ప్రస్తుతము నేనే గెలుచుకుంటుంది. నిజమే నాన్న జంబో జీవనో జంబో ఈ ఆట నేను అంగీకరించలేదు. ఎందుకురా ఎందుకా ఎందుకు ఒప్పుకోవు? చెప్తారా అన్నా ధర్మనందన ఇలారా ఎందుకు ఒప్పుకోవు? సోయాచితంతో బతికేవాడు ప్రథముడు, పిత్రాచితంతో బతికేవాడు మధ్యముడు, స్త్రీ ఆచితంతో బతికేవాడు ఆదముడు. నిన్నేమన్నారన్నా? అంటే ఆడది గురించి ఇచ్చిన రాజ్యాలు నన్నేమన్నా అన్నీ చెప్పండి. ఆడది సంపాద బతికేవాడు ఆదముడు అంటే నీ వదనువా? ఆడదాని కష్టంతో బతికేవాడు ఆదముడే కదా. నిన్నేమన్నానన్నా? తండ్రి ధర్మవందన పండగ తెలుసురా సర్వరాజ్య సంపదలను రాతగజాశ్వములను ధన కనక ఆభరణమును ఓడినటువంటి నన్ను నా తమ్ములను సర్వరాజ్యంగా మా కలత్రను ఎల్ల సంపదలను ఒక్క ఆటకే ఆడి గెలుస్తున్నాను. ఒకవేళ నీకు పోలేవనుకో కట్టినప్పుడు తెలుసా ఏమో 12 ఏళ్ళ అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము. ఎవరు ఓడిన వారు వెళ్ళాలి. నువ్వు ఓడితే నువ్వు వెళ్ళాలి, నేను వెళ్ళాలి. నువ్వు ధర్మజుడు ఓడితే ధర్మజుడు వెళ్ళాలి. రాజ్యం ఇంకొక కట్టడి కూడా నాన్న. రాజ్యం వదిలి వెళ్ళిపోవాలి. నాన్న ఇంకొక కట్టడి అధ్యక్షుడు అజ్ఞాతవాసం ముందు గెలిచిన వారు ఏడిన వారిని వెతికి బయలుపడిన మళ్ళా 12 అరణ్యవాసము 37 అజ్ఞాతవాసం పొందవచ్చు. ధర్మగా అది నీకు సంబంధమేనా? సమ్మతమే తండ్రి. అటువైనా పోయినా సిద్ధి సంపదలను నువ్వు ఆడి పుచ్చుకోవాలి. అలాగే ముందు వాళ్ళ మీద నీకు ప్రేమ ఉన్నా. కృష్ణ అబద్ధాంధవ. అనాథరక్షక గోవిందా గోవిందా. ఆ
స్వామి ఎవరు సుతో ఈ రాజ్యం నాది